హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు చేరిన టీమిండియాను ఓ సెంటిమెంట్ భయపెడుతోంది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగే మెగా పోరులో భారత్ అమితోమి తేల్చుకోనుంది. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్ను టీమిండియా ఓడించింది. అయినా కివీస్తో ఫైనల్ అంటే భారత అభిమానులకు భయం కలుగుతోంది. అసాధారణ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ తో న్యూజిలాండ్ సూపర్ ఫామ్ లో ఉంది. ముఖ్యంగా జట్టులో స్పెషలిస్ట్ స్పిన్ ఆల్రౌండర్లు ఉండటం టీమిండియా అభిమానులు మరింత కలవరపెడుతుంది. అయితే ఆదివారం ఫైనల్ జరగనుండటం వారి భయాన్ని రెట్టింపు చేసింది. ఎందుకంటే ఆదివారం జరిగిన ఐసీసీ టోర్నీ ఫైనల్లో భారత్ ఇప్పటి వరకు విజయం సాధించలేదు. భారత గెలిచిన 1983 వన్డే ప్రపంచ కప్ శనివారం, 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సోమవారం, 2007 టీ20 ప్రపంచ కప్ సోమవారం, 2011 వన్డే ప్రపంచ కప్ శనివారం, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సోమవారం, 2024 టీ20 ప్రపంచ కప్ శనివారం గెలిచింది. 2000 నాకౌట్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2003, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆదివారం జరగ్గా టీమిండియా ఓడిపోయింది. ఈ సెంటిమెంట్ టీమిండియా తిరగరాస్తుందా లేక కొనసాగిస్తుందా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. దాంతో సోషల్ మీడియా వేదికగా ఈ సెంటిమెంట్ తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఒత్తిడిని అధిగమించి మెరుగైన ప్రదర్శన చేసి జట్టుని విజయం వరిస్తుందని, ఈ సెంటిమెంట్స్ అంత ప్రభావం చూపవని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ మెగా ఫైనల్ కోసం టీమిండియా సన్నద్ధమవుతుంది. ఫైనల్ లో రచించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ లో గెలిచి న్యూజిలాండ్ చేతిలో 2000 నాకౌట్ టోర్నీ, WTC 2020 ఫైనల్ ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆదివారం జరిగే మ్యాచ్ లో భారత్ గెలుస్తుందా లేదనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.